శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ లోకి ఉప్పు నీరు చేరటంతో రాజోలు నియోజకవర్గంలోని 11 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. ఇకనైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని సముద్ర తీర ప్రాంతానికి చెందిన 11 గ్రామాల ప్రజలు తీవ్ర అయోమయంలో పడ్డారు. కొంతమంది కబ్జాదారులు గోగన్న మఠం డ్రైను ఆక్రమించడంతో 30 మీటర్లుండే డ్రైను 3 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో సముద్రం ఆటుపోట్లకు శంకర్ గుప్తం మేజర్ డ్రైన్లోకి ఉప్పు నీరు చేరింది. దీంతో తాగునీరు కూడా ఉప్పు నీరుగా మారి 11 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఉప్పు నీరు డ్రైన్ ఆనుకునున్న 30,000 ఎకరాల సాగు భూమి, 25,000 ఎకరాల కొబ్బరి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఉప్పు నీరు చేరి సుమారు 2,50,000 కొబ్బరి చెట్లు ఎండిపోయాయి. ఏడాదికి 3 పంటలు పండే వరి పొలాలు పనికి రాకుండా పోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు రైతులు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఇక్కడున్న రైతులు ఎలా బతుకుతున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. కొబ్బరికాయ ఆదాయం అయితే వాటి మీద బతికేవారు అందరూ, ఇప్పుడైతే లేదు. దీనిపై తాజాగా రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ స్పందించారు. రైతులు నష్టపోయిన గ్రామాల్లో పర్యటించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.